హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో కీలక చర్చ. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎస్పెషల్లీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల గురించి జరిగినటువంటి కీలక చర్చ ఏంటనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గారు శాసన మండలి సభ్యులు గారైతే అసెంబ్లీలో ఉద్యోగుల గురించి గళమెత్తారనమాట. సో, ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అన్నారనమాట. ఆయన ఏమన్నారనేది ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాము. తర్వాత దాని గురించైతే డిస్కస్ చేసుకుందాము. ముందుగా అయితే ఆయన ఏం చెప్పారనేది చూద్దాం ఫ్రెండ్స్. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలైంది. అయితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కొంత నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ గురించి ఆలోచించేలా పిఆర్సీ వేయడానికి ముందు పిఆర్సీ కమిషన్ ఒకటి నియమించాల్సి ఉంది. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ కనుక లేట్ అయితే మధ్యంతర ఉపశమనం అంటే ఐఆర్ ప్రకటించాల్సింది ఆనవాయితీగా కూడా ఉంది. కానీ పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఐఆర్ కూడా ప్రకటించలేదు అధ్యక్ష. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు 2024 దాకా ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ అయితే ఇప్పుడు 4 డిఏలు ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2024 వరకు సుమారుగా 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవన్నీ చెల్లిస్తామని చెప్పారు అధ్యక్ష. అవి చెల్లించకపోగా కొత్తగా గ్రాట్యుటీ కానీ సరెండర్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సుమారుగా ఈరోజు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పనిభారం, పథకాల నిర్వహణ, ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. అందుకని చివరిగా నేను అనేది ఏంటంటే తక్షణమే వారికి ఒక 30% ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ అని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు అరియర్స్ విడుదల చేయాలని, అలానే 30,000 కోట్ల బకాయిల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించడం భారం అయితే దానికి ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చెల్లిస్తారన్న దానికి వాళ్ళకు ఒక హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో, ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గారు ఈ మేరకు ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఉద్దేశించి ఈ విధంగా అయితే ఆహ్, తెలియజేయడం జరిగింది. సో, ఆయన ఏమంటున్నారంటే ఈ మేరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో వేదికగా జరిగినటువంటి చర్చల్లో ఉపాధ్యాయుల మరియు ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, వారి మనోవేదనను ఆయన అత్యంత శక్తివంతంగా సభలో వినిపించారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల గురించి ఆయన మాట్లాడుతూ, ఇవి కేవలం అంకెలు కాదని, వేలాది కుటుంబాల ఆకలి తీర్చే ఆధారమని ఆయన పేర్కొన్నారు. ఒక ఉద్యోగి తన కష్టార్జితం నుండి దాచుకున్న జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ మొత్తాలు, మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ నగదు సకాలంలో అందక ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులు ఉద్యోగుల సొంత సొంత సొమ్ము అని, వాటిని చెల్లించకుండా ప్రభుత్వం ఆపడం అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపనపై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియను సకాలంలో జరగకపోవడం వల్ల ఉద్యోగుల జీతభత్యాలు ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉండటం లేదని ఆయన విమర్శించారు. కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలాగా కనీసం 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఐఆర్ అనేది పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.
ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యం, డియర్‌నెస్ అలవెన్స్ గురించి కూడా ఆయన సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం 5 విడతల డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు ప్రతి నెల వేల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ప్రస్తుతం ఇవ్వాల్సిన డీఏలను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల మధ్యతరగతి ఉద్యోగుల బడ్జెట్ పూర్తిగా చిన్నాభిన్నమైపోతోంది అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ బకాయిలను వాయిదా పద్ధతిలో కాకుండా ఒకేసారి చెల్లించి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన కోరారు. ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తూ వ్యవస్థను నడిపే ఉద్యోగుల ప్రయోజనాలను విస్మరించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. సో, శాసనమండలిలో ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలోనూ ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపించింది. ఉపాధ్యాయులు విద్యా బోధనను పక్కన పెట్టి తమకు రావాల్సిన జీతాల కోసం, బకాయిల కోసం రోడ్ల మీదకు రావటము రాష్ట్రానికే అవమానకరమని ఆయన అన్నారు. పదవీ విరమణ చేసిన పెన్షనర్లు తమ చరమకంలో వైద్య ఖర్చుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, తాము దాచుకున్న డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగటం చూస్తూ ఉంటే మనసు కలిచివేస్తోందని ఆయన తన మనోవేదనను పంచుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేవలం హామీలకే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన కాలపరిమితితో అన్ని ఆర్థిక బకాయిలను కూడా చెల్లించాలని అయితే ఆయన గట్టిగా కోరారు. మొత్తానికి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవేళ త్వరగా స్పందించి పీఆర్సీ మరియు ఇతర బకాయిలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే పరిపాలన సక్రమంగా సాగుతుంది అని, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన ఈ ప్రసంగం సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది అనే చెప్పాలి. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలైంది. అయితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కొంత నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ గురించి ఆలోచించేలా, పిఆర్సీ వేయడానికి ముందు పిఆర్సీ కమిషన్ ఒకటి నియమించాల్సి ఉంది. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ కనుక లేట్ అయితే మధ్యంతర ఉపశమనం అంటే ఐఆర్ ప్రకటించాల్సింది ఆనవాయితీగా కూడా ఉంది. కానీ పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఐఆర్ కూడా ప్రకటించలేదు అధ్యక్ష. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు 2024 దాకా ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ అయితే ఇప్పుడు 4 డిఏలు ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2024 వరకు సుమారుగా 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవన్నీ చెల్లిస్తామని చెప్పారు అధ్యక్ష. అవి చెల్లించకపోగా కొత్తగా గ్రాట్యుటీ కానీ, సరెండర్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సుమారుగా ఈరోజు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పనిభారం, పథకాల నిర్వహణ, ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. అందుకని చివరిగా నేను అనేది ఏంటంటే తక్షణమే వారికి ఒక 30-30% ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ అని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు అరియర్స్ విడుదల చేయాలని, అలానే 30,000 కోట్ల బకాయిల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించడం భారం అయితే దానికి ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చెల్లిస్తారన్న దానికి వాళ్ళకు ఒక హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.